కిర్లంపూడి పరిసరాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఓవైపు పోలీసుల పహారా, మరోవైపు కాపు ఉద్యమకారుల ర్యాలీలు. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం చలో అమరావతి పాదయాత్రకు సిద్ధపడుతున్న ముద్రగడను అడుగు ముందుకు వేయనిచ్చేది లేదంటున్నారు పోలీసులు. 6-100 రేపు బయలుదేరడం ఖాయమని ముద్రగడ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు. ముద్రగడ ఇంటి వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు కోనసీమలోనూ కాపు జేఏసీ నేతలు కదలకుండా పోలీసులు మోహరించారు. తూర్పుగోదావరి జిల్లాలో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. పద్మనాభం చేపట్టిన పాదయాత్రలో భాగంగా జిల్లా అంతటా కూడా 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా జిల్లా అంతా కూడా 30 సెక్షన్ అమల్లో ఉంది. ఎటువంటి సభలు కానీ ర్యాలీలు కానీ నిర్వహించవద్దని ప్రతి గ్రామంలో కూడా పోలీసులు కవాతులు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం జిల్లా అంతటా కూడా పోలీసులు అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు అదేవిధంగా మిగతా అదనపు బలగాలను కూడా రంగంలో దించింది. అదేవిధంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి ర్యాలీలు ఎటువంటి సభలు పెట్టినా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని మొత్తానికి ఇప్పటికీ జిల్లా పోలీసులు అంతా కూడా ప్రతి గ్రామానికి తిరిగి హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికి అయితే ఒకవైపు ముద్రగడ పద్మనాభం, మరోవైపు పోలీసుల ఆంక్షలతో జిల్లా అంతటా కూడా రేపు ఏం జరుగుతుందా అన్న టెన్షన్లో జిల్లా అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే ఒకవైపు పర్మిషన్ తీసుకోలేదు ముద్రగడ పద్మనాభం అని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు నేను పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి, పాదయాత్ర పర్మిషన్ లేకుండా మనం పర్మిషన్ మిగతా వాళ్ళు తీసుకోలేదు, నేను ఎందుకు తీసుకోవాలని ఒకవైపు ముద్రగడ పద్మనాభం చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే జిల్లా అంతటా అంటే ఒకవైపు కోనసీమలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అదనపు బలగాలను కోనసీమ అంతా మోహరించారు. అదేవిధంగా జిల్లా అడ్మిన్ డిఎస్పీ దామోదర్ నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే 5,000 అంటే సుమారు 6,000 మందికి పోలీసు బలగాలను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పరిస్థితిని దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తానికైతే రేపు ఉదయం నుంచి కూడా పాదయాత్ర ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎటువంటి మొత్తానికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తీవ్ర స్థాయిలో గ్రామానికి తిరిగి కూడా ఎవరు ఆందోళనలో గ్రామ సభల్లో పాల్గొనవద్దనేది ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే జిల్లా అంతటా కూడా ఈ పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఎప్పటికప్పుడు ఏమీ జరగకుండా పోలీసులు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రకాష్తో శ్రీనివాస్.